హలో ఎవ్రీవన్ తెలంగాణ పాలిసెట్ తెలంగాణ పాలిసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం మీద నేను హెల్ప్ డెస్క్ వాళ్ళకి ఫోన్ చేశాను. కస్టమర్ కేర్ వాళ్ళు ఏం చెప్పారు, ఏ టైంకి రిలీజ్ అవుతుంది అనేది మీరే వినండి. ఒకసారి ఈ ఆడియో కన్వర్జేషన్ విన్నాక లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో అలాట్మెంట్ లెటర్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, జాయినింగ్ రిపోర్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది సింపుల్ స్టెప్స్గా చెప్తాను. మొత్తం వాచ్ చేయడానికి ప్రయత్నించండి. ఒకసారి కస్టమర్ కేర్ వాళ్ళు రిజల్ట్స్ అంటే ఎప్పుడు అలాట్మెంట్ రిలీజ్ అవుతుందనే టైం వాళ్ళ మాటల్లోనే వినండి. హలో హలో మేడం, ఈరోజు పాలిటెక్నిక్ రిజల్ట్స్ సీట్ అలాట్మెంట్ ఉంది కదా, ఏ టైంకి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మేడం? ఈరోజు ఈవినింగ్ ఏ టైం కన్నా రిలీజ్ అవుతుంది. ఈవినింగ్ లోపల ఈవినింగ్ రిలీజ్ అవుతాయి అలాట్మెంట్? ఈవినింగ్ ఓకే, ఈరోజు ఈవినింగ్ రిలీజ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ మేడం. ఓకే. కన్వర్జేషన్ అయితే విన్నారు కదా, వాళ్ళు చెప్పిన ప్రకారం ఈరోజు ఈవినింగ్ 5 to 7:30 మధ్యలో ఎప్పుడైనా సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనము ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అలాట్మెంట్ లెటర్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ అనేది సింపుల్ స్టెప్స్లో చెప్తాను. సో ఇక్కడ కాంటాక్ట్ అస్ అని ఉంది కదా ప్రస్తుతం వెబ్సైట్. సో ఒక్కసారి సీట్ అలాట్మెంట్ అవ్వగానే అప్డేట్ చేస్తారు. సో వెబ్సైట్ అప్డేట్ ఈ విధంగా ఉంటుంది. ఒకసారి అప్డేట్ చేయగానే వెబ్సైట్ ఈ విధమైన పేజ్ అయితే ఉంటుంది. డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ మీనింగ్ ఇన్ త్రూ క్యాండిడేట్ లాగిన్. సో ఈ ట్యాబ్ని మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ ట్యాబ్ని క్లిక్ చేస్తే మనకి సైన్ ఇన్ డీటెయిల్స్ అడుగుతుంది కాబట్టి మొదటిగా అప్డేట్ అయ్యాక మనం వెంటనే చేయాల్సింది క్యాండిడేట్ లాగిన్లో వెళ్ళాలి. ఒకసారి క్యాండిడేట్ లాగిన్లో వెళ్ళగానే మనము ఈ క్రెడెన్షియల్స్ అయితే సైన్ ఇన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 8 డిజిట్ లాగిన్ నంబర్, మీ హాల్ టికెట్ నంబర్, మీ పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చాని ఎంటర్ చేయాలి. క్యాప్చా ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. ఒకసారి సైన్ ఇన్ అని క్లిక్ చేయగానే మనకి పేజ్ ఈ విధంగా తీసుకెళ్తుంది. ఇది ఇంపార్టెంట్ పేజ్. ఇక్కడ మనకి ఏముంటుంది అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్, అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్, వ్యూ జాయినింగ్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్, ఫైనల్గా లాగౌట్. ఇక్కడ ఏదైతే డ్రాప్ బాక్స్ ఉందో ఇది మీరు ఈ ప్రాసెస్ చేయకండి స్టూడెంట్స్, ఇది నాట్ సజెస్టెడ్. సో ఇది ఇంకా కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ట్యాబ్ కొట్టగానే మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ హెచ్ఎల్సిలో మీ పర్సనల్ డేటా అయితే ఇక్కడ ఉంటుంది. ఏవేవైతే రికార్డ్స్ అయితే సబ్మిట్ చేశారో అవన్నీ జిరాక్స్ అయితే ఎక్స్ అని ఉంటుంది, పి అయితే పెండింగ్ అని ఉంటుంది. సో ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇచ్చిన డేటానే ఉంటుంది. తర్వాత వ్యూ సేవ్డ్ ఆప్షన్, ఈ ట్యాబ్ మీద క్లిక్ చేయగానే మీకు వెబ్ ఆప్షన్స్లో ఏవేవైతే కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా అలాట్మెంట్ ఆర్డర్. సో ఈ ట్యాబ్ని క్లిక్ చేయగానే మీ అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో అలాట్మెంట్ ఆర్డర్లో మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, సో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది, టోటల్ ఫీజు ఎంత, మీరు ఎంత కట్టాలి అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ఇది మెయిన్ పార్ట్ ఆఫ్ ద అలాట్మెంట్ ఆర్డర్. సో ఒక్కసారి అలాట్మెంట్ ఆర్డర్లో మీకు ఏ కాలేజ్ అండ్ ఏ బ్రాంచ్ వచ్చింది, ఫీజు ఎంత అని తెలుసుకోగానే అలాట్మెంట్ ఆర్డర్లో రైట్ సైడ్ ఇక్కడ మీకు ప్రింట్ ఆప్షన్ అని ఉంటుంది స్టూడెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న అలాట్మెంట్ ఆర్డర్ కాబట్టి సో ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అని లేదు. కానీ వెబ్సైట్లో మీరు అలాట్మెంట్ ఆర్డర్ అని క్లిక్ చేయగానే ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అని ఉంటుంది. ఆ ప్రింట్ మీద క్లిక్ చేయగానే మొబైల్లో మీ అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఒకసారి డౌన్లోడ్ చేశాక ఇక్కడ మీరు కిందికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ అని ఉంటుంది. ఈ ట్యాబ్ని కొట్టగానే మీకు పేమెంట్ ఆప్షన్ ఇస్తుంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డు ద్వారా ఇక్కడ ఏదైతే ఉందో ఫీజు, మీరు కట్టాల్సిన ఫీజు అలాట్మెంట్ ఆర్డర్లో ఏదైతే ఉందో అది పేమెంట్ చేయమంటుంది. మీరు పేమెంట్ చేయండి. ఒకసారి పేమెంట్ అయిపోయాక మీరు వెబ్సైట్ని క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి, క్యాండిడేట్ లాగిన్ కొట్టండి, మళ్ళీ మీ క్రెడెన్షియల్స్ ఇవ్వండి, లాగిన్ అవ్వండి. సో ఎందుకు చేయాలి సార్ అంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ ఓన్లీ పేమెంట్ ఆఫ్ ఫీజ్ తర్వాత వెబ్సైట్ క్యాన్సిల్ చేసి రీలాగిన్ అయ్యి, సో మీరు ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ ట్యాబ్ ఉంది కదా, ఒకసారి సెకండ్ టైం మళ్ళీ లాగిన్ కట్టగానే ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. మీకు కాలేజ్ నచ్చినా కాలేజ్ నచ్చకపోయినా మీరు ఈ ప్రాసెస్ చేయండి స్టూడెంట్స్, ఎందుకంటే మీ సీట్ సెక్యూర్గా ఉంటుంది. సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాక మీరు ఏ విధంగా చేయాలంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ట్యాబ్ కొట్టగానే ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాక్సెప్ట్ ద జాయినింగ్ ఈ ట్యాబ్ ఉంది కదా, ఈ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. ఒకసారి యాక్సెప్ట్ ద జాయినింగ్ అని కొట్టగానే ఒక పాపప్ బాక్స్ అపీర్ అవుతుంది. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ ఇన్ దిస్ సో అండ్ సో కాలేజ్ సో అండ్ సో కోర్స్ అని ఉంటుంది. ఓకే అని క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఓకే అని క్లిక్ చేయగానే వెంటనే మీకు జాయినింగ్ రిపోర్ట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో అపీర్ అవుతుంది, డౌన్లోడ్ అవ్వదు. ఇక్కడ కింద అయినా రైట్ సైడ్ అయినా మీకు ప్రింట్ ఆప్షన్ ఉంటుంది.
ఆ ప్రింట్ ఆప్షన్ అని కొట్టగానే సేవ్ పీడిఎఫ్ అని ఉంటుంది. సేవ్ చేసుకోండి. మీ మొబైల్‌లో గానీ, ల్యాప్‌టాప్‌లో గానీ డౌన్‌లోడ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనము జాయినింగ్ రిపోర్ట్ డౌన్‌లోడ్ చేసుకున్నాము. అలాగే అలాట్‌మెంట్ ఆర్డర్ గూడా డౌన్‌లోడ్ చేసుకున్నాము. సో, ఈ విధమైన జాయినింగ్ రిపోర్ట్, అలాట్‌మెంట్ ఆర్డర్ చేస్తే ఇంకా మనకి సేవ్ అయిపోయినట్టే. సో, సో ఇదంతా ప్రాసెస్ మనము ఎప్పుడు చేయాలి అంటే మండే లోపలనే చేయండి స్టూడెంట్స్. మనకు ట్యూస్‌డే వరకు టైం ఉంది. కాకపోతే నా సజెషన్ ఏంటి అంటే మండే లోపలనే మీరు పేమెంట్ ఆఫ్ ఫీస్, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయండి. కుదిరితే ఈ రోజే చేయండి. లేకుంటే రేపైనా చేయండి. సో, లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేయకండి. ఒకసారి సెల్ఫ్ రిపోర్టింగ్ పేమెంట్ ఆఫ్ ఫీస్ చేశాక మీరు ఫిజికల్‌గా కాలేజ్‌కి వెళ్లి రిపోర్ట్ అయితే చేయాలి. ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి, ఎప్పుడు తీసుకెళ్ళాలి, బయోమెట్రిక్ ఏ విధంగా చేయిస్తారనేది డీటెయిల్‌గా ఇంకో వీడియో చేస్తాను. సో, ప్రస్తుతం అయితే మీరు అలాట్‌మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకున్నారో చెప్పాను కదా! ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, హైప్ ద వీడియో. ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఐ ట్రై టు రెస్పాండ్ టు ఎవ్రీ మెసేజ్. థాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అలాట్‌మెంట్.